హస్తం పటిష్ట ప్రయోగం ఫైనల్ రిజల్ట్ నేడు రానుంది. లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా ఇవాళ ఏ క్షణాన్నైనా విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణ విషయానికొస్తే కొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరికి ఛాన్స్ అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు దాదాపుగా పూర్తయింది. రెండో విడత జాబితా ప్రకటనపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. తెలంగాణలో మరో 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. ఇప్పటికే 4 అభ్యర్థుల్ని ఖరారు చేశారు. నిన్న సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో తెలంగాణతో పాటు 8 రాష్ట్రాల్లో 50 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది సిఈసి. తెలంగాణలో 6 పార్లమెంట్ నియోజకవర్గాలపై చర్చ జరిగితే 5 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లపై క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదిలాబాద్ సీటు ఆదివాసీకి ఇవ్వాలని సిఈసిలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిమ్స్ లో డాక్టర్ గా ఉన్న సుమలత పేరును కాంగ్రెస్ సిఈసి పరిశీలించింది. తెలంగాణ సంబంధించిన మీటింగ్ అయిపోయింది. దాంట్లో సంబంధించిన సీట్ల వివరాలన్నీ కూడా ఏఐసిసి ప్రకటిస్తుంది. పలు రాష్ట్రాల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థుల ఖరారుపై దాదాపు 3 గంటల పాటు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు సంబంధించి పలువురు అభ్యర్థులకు ఆమోదముద్ర వేసింది. తెలంగాణకు సంబంధించి చర్చ జరిగినప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. తొలి జాబితాలో 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించగా ఈసారి మిగతా 13 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారుపై హైకమాండ్ భారీ కసరత్తు చేసింది. అయితే కొన్ని స్థానాల్లో ఎక్కువ మంది ఆశావహులు ఉండడంతో ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ నెల 21న జరిగే కాంగ్రెస్ సిఈసి సమావేశంలో మరికొన్ని సీట్లు ఖరారయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఇవాళ అధికారికంగా రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే 8 స్థానాలకు ప్రకటిస్తారా లేక 5కే పరిమితమవుతారా అనే సస్పెన్స్ కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. టికెట్ ఫైనల్ చేసే సమయం రావడంతో అధిష్టానం ఆశీర్వచనం ఎవరికి దక్కుతుందా అని ఆశావహులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.